గురుగారు, శివుడి వాహనమైన వృషభాన్ని ధర్మానికి సంకేతంగా చెప్తారు. ధర్మానికి ఈ వృషభాన్ని సమన్వయం చేయటంలో ఆంతరం ఏంటి? ధర్మశ్చతుష్పాత్ యజ్ఞస్త్వం అని చెప్పి నందీశ్వర స్తుతిలో నందీశ్వరుడు అనేటువంటి వాడు ఒక శిలాదుడు అనేటువంటి ఆయన పొలం దున్నుతూ ఉంటే పుట్టినటువంటి అయోనిజుడు. ఆయన ఈ వృషభాకృతిలో ఉన్నాడు, అంటే ఎద్దు రూపంలో ఉన్నాడు. ఆయన స్వర్ణశృంగ, ఆయన బంగారు కొమ్ములతో పుట్టాడు. పుట్టేటప్పుడే ఆయన బంగారు కొమ్ములు, బంగారు గజ్జలు కాళ్ళకు కలిగి అలా అందంగా పుట్టాడు. నందీశ్వరుడు చాలా అందంగా ఉంటాడు. అందుకే శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు నందీశ్వర నమస్తుభ్యం సాంబ ఆనందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని ఎంతో ధర్మంగా శివభక్తితో ఉన్నాడు ఆ నందీశ్వరుడు. కనుక ఆ వృషభ ఆకృతి అనేటువంటిదే ఓ ధర్మానికి ప్రతిరూపం అయిపోయింది. అందుకని ఆ వృషభ రూపంలో ధర్మదేవత కూడా ఉంటుంది. మీకు అందుకే చూడండి, మహాభారతం లేకపోతే ముఖ్యంగా భాగవతంలో తన కష్టం వస్తే ధర్మదేవత వృషభ రూపం చెంది అది తపస్సు చేస్తుంది. అందుకే వృషోత్సర్జనం అనేటువంటిది కూడా చాలా పవిత్రం. కార్తీక మాసంలో ఈ వృషోత్సర్జనం చేయటం కూడా ఉంటుంది. అంటే ఒక భగవంతుడి ప్రతినిధిగా భావించి అచ్చు వేసి ఒక గిత్తను విడిచిపెట్టడం, ఆంబోతుగా దాన్ని పరిగణించడం, తర్వాత దాన్ని మళ్ళా కృషికర్మకి దానికి వాడుకోకుండా ఉండటం అనేటువంటిది ఉంది లోకంలో. కాబట్టి ఈ చతుష్పాత్తుల్లో అతి పవిత్రమైనటువంటిది ఆ యొక్క నందీశ్వరూపం. ఆ నందీశ్వరుడు వృషభము ధర్మానికి పరమ ప్రతీకగా ఉన్నాడు ఆయన జీవితంలో. శివభక్తి పారమ్యం కలిగి ఉన్నాడు ఆయన. ఇంకొక మాట కూడా ఉంది, అసలు శివుడు ఎప్పుడైనా ఆగ్రహిస్తే నందీశ్వరుడు శాంతింపజేస్తాడు, కానీ నందీశ్వరుడు కోపం వస్తే శివుడు శాంతింపజేయలేడు అని చెప్పి ఉంది. అందుకే రావణుడు ఎంత శివభక్తుడైనా కూడా నందిని అవమానిస్తే, అంటే ధర్మస్వరూపాన్ని అవమానిస్తే అతను లంకకి చేటు తెచ్చుకున్నాడు. కనుక ధర్మానికి ప్రతీకగా నిలబడేటువంటి వృషభం యొక్క స్వరూపమే చాలా పవిత్రమైంది. దాన్ని కలలో కనిపించినా కూడా ఆరాధ్యులు చాలా అద్భుతమైనటువంటి దివసంగా దాన్ని భావించి ఇంట్లో మహోత్సవాలు చేసుకుంటారు. కాబట్టి ధర్మానికి ఒక స్వరూపమే వస్తే అది నందీశ్వర స్వరూపం. కాబట్టి ధర్మం గొప్పదనేటువంటి విషయం మనకి తెలుసు కదా. అందుకే స్థాపకాయ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ. భగవంతుడి అవతారాలు ఎందుకు వస్తున్నాయి? ధర్మాన్ని స్థాపించడానికి. ధర్మేత తదితరాయ చ. ప్రశమనం అంటే తొలగించడం. స్థాపకాయ ధర్మస్య ప్రశమనో తదితరం అంటే అధర్మాన్ని తొలగించడం. ధర్మం కోసమే భగవద్ అవతారాలు అనేటువంటివి ఉద్దిష్టమై ఉన్నాయి. కనుక ఆ భగవంతుని యొక్క విశ్వాసానికి, భగవంతుని యొక్క అనుగ్రహానికి, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కరుణకు పాత్రతనిచ్చేటువంటిది ధర్మం అయితే, ఆ ధర్మానికి ఒక స్వరూపము వృషభాకృతి. కాబట్టి వృషభం పరమ పవిత్రమైనది. వృషభ దర్శనం, వృషభ సేవ ఇవన్నీ కూడా చాలా అద్భుత ఫలితాలను ఇస్తాయి.